నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళు మీకు పాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న పాయని ఇలాగా ఒక కుక్కర్లో వేసుకొని ఇక్కడ కనపడుతున్న మసాలా అంతా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం అలా తిప్పి మూత పెట్టేసుకొని దాని మీద విజిల్ కూడా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ అయితే మీరు పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని అలా వదిలేసేయండి. తర్వాత 4 విజిల్స్ వచ్చాక దాంట్లో ఉన్న వాటర్ని పీసెస్ని సపరేట్ చేసుకొని వాటర్ పక్కన అయితే స్టోర్ చేసి పక్కన ఉంచుకోండి. అది మన గ్రేవీకి ఉపయోగపడుద్ది అనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకున్న దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న మటన్ ఉంది కదా పాయ, దీన్ని అలా వేసేసుకొని తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంతకుముందు తీసుకున్న స్టోర్ చేసుకున్న వాటర్ కూడా వేసేసుకొని అలా కొత్తిమీర జల్లేసి 20 నిమిషాలు పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి దానికి పులుపుకు తగ్గ చింతపండు రసము, తర్వాత ఎండు కొబ్బరి, గరం మసాలా వేసుకొని కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోద్ది.